నిన్న వీడియోలో ఇంట్లో హీటర్స్ వర్క్ అవ్వట్లేదు. సో, ఎమర్జెన్సీగా ఒక ఆయన వచ్చి చెక్ చేశారని చెప్పా కదా! నెక్స్ట్ డే ఇంకొక సర్వీస్ చేస్తారని చెప్పేసి చెప్పారన్నమాట. అసలు ఆయన చెప్పడమే మర్చిపోయారనుకుంటా. మేము మళ్ళీ మార్నింగ్ 10కి కాల్ చేస్తే 11:30కి అలా వచ్చారు. ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే, నిన్నొచ్చిన ఆయనకి అసలు ఈ హీటర్స్ రిపేర్ చేయడమే రాదని చెప్పారన్నమాట. ఈయనొచ్చి డైరెక్ట్‌గా మెయిన్ బెడ్రూమ్‌లో ఉన్న పెద్ద ఎక్విప్‌మెంట్ అయితే ఓపెన్ చేసి, ఇంకా అన్ని పార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తా ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లమా అని చెప్పేసి. ఇంకా మోటార్ ప్రాబ్లమే అని చెప్పేసి కొత్త మోటార్ అయితే తీసుకొచ్చి వేశారు. పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి. ఇవి సడన్‌గా మనం ఏదో పనిలో ఉంటే ఆన్ అయితాయి కదా! అప్పుడు మస్తు భయం అనిపిస్తది అనమాట. మాకు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు ఇంకా బాగా సౌండ్ వచ్చాయి. ఇది కొంచెం బెటర్ అనమాట. సో, ఇదేంటంటే ఇట్లా ఓపెన్ చేసి పెట్టే ఎళ్ళిండు. మోటర్ అయితే చేంజ్ చేసిండు. అది అవ్వడానికి ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అయితే పడతది. నేను మళ్ళీ వస్తా 3కి అలా అని చెప్పేసి అన్నాడనమాట. సో, ఇప్పుడు 12 అయితే అయితుంది టైము. ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ చెక్ చేస్తా అన్నాడు. ఇప్పుడు లంచ్‌కి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకా డోర్ అయితే లాక్ చేసి ఎళ్ళిండనమాట దగ్గరికి. ఎందుకంటే పాప ఉంది కదా! లోపలికొద్ది ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి అని చెప్పేసి. సో, అలా ఇంకా ఆన్ అయిన తర్వాత మళ్ళీ చూడాలన్నమాట. తో పాటు మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్యాన్ కూడా ఖరాబ్ అయిపోయిందనమాట. సో, అది తీయాలంటే పెద్ద ఎక్విప్‌మెంట్ అని ఆయనకి బ్యాక్ పెయిన్ ఉందని ఇంకొకళ్ళని తీసుకొని వచ్చాడు సపోర్ట్‌గా. ఇంకా నేను అడుగుతూనే ఉన్నాననమాట ఏమైంది అని చెప్పేసి. ఇంకా ఆయన ఫ్యాన్ అయితే చూపించాడు. ఆ ఫ్యాన్ ప్లేస్‌లో మొత్తం నల్లగా అయిపోయిందనమాట. చూడండి ఎలా అయిపోయిందో. వన్స్ ఇవన్నీ తీసాక నాకు అనిపించింది వామ్మో! ఇంత పెద్ద పెద్ద మిషన్ల మధ్యలో బతుకుతున్నామా? అమెరికాలో ఇంట్లోనే ఇలా ఉంటాయా అనిపించింది. సో, అందుకే వాళ్ళు సేఫ్ సైడ్‌గా ఇంట్లోనే ఫైర్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తారు. ఇంకా ఆ ముసలాయనకి మధ్య మధ్యలో నేను కూడా హెల్ప్ చేస్తానే ఉన్నాననమాట. అవి ఇవి అందిస్తూ. ఇంకా ఇంట్లోకి బయటికి పాపం చలిలో ఎన్ని సార్లు తిరిగాడో. మొత్తానికి 1 డే తర్వాత మాకు హీటర్స్ అయితే వచ్చాయన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.